అమ్మా వర్ష, బయట బట్టలు ఆరేసున్నాయి, తీసుకురాపో. సరే అమ్మా. వర్షతో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం. హాయ్. హాయ్. ఏంటి బావా ఇలా వచ్చావు? ఈ శారీ నీదేనా? చాలా బాగుంది. కాదు బావా, మా చిన్నక్కది. ఇది కన్ఫర్మ్ గా నీదే? కాదు, మా పెద్దక్కది. ఇది కన్ఫర్మ్ గా నీదే? అవును. చూసావా ఎంత కరెక్ట్ గా చెప్పాను? నా ఒంటి మీద చున్ని నాది కాకపోతే ఇంకెవరిదవుతుంది బావా? సారీ సారీ. పర్లేదు బావా, నీ మనసు ఇక్కడ లేదు కదా? ఎలా కనిపెట్టావు? ఏదో చెప్పాలనొచ్చి ఇంకేదో చేస్తుంటే ఆ మాత్రం అర్థమవుదా మరి? ఓహో గ్రేట్. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే అది యాక్చువల్గా మా వదిన మా ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఏం గమనిస్తున్నావు? ఏం లేదు, అన్నయ్య వదిన ఇద్దరూ ప్రేమగా ఉంటారు కదా, ఆ విషయం. ఓ, దాని గురించా? మరి ఇంకేమనుకున్నావు? ఏదో చెప్పాలనుకొని ఇంకేదో చెప్పావనుకున్నానులే. లేదు లేదు, ఇదే. అవునా? సరేలే. రే వరుణ్, ఏమైందిరా నీకు? ప్రాజెక్ట్ సెమినార్స్లో నాన్ స్టాప్గా ప్రెజెంటేషన్ ఇస్తావు, మరి ప్రపోజ్ చేయడానికి ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు? ఎదురుగా తనని పెట్టుకుని చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. వెనక్కి తిరిగి తనిక్కడ లేదనుకుని చెప్పేద్దాం. నీ కళ్ళలోకి సూటిగా చూస్తే చెప్పలేకపోతున్నాను గానీ నాలో నేను కొన్ని రోజులుగా సఫర్ అయిపోతున్నాను. మొదట్లో ఈ ఫీలింగ్ నాకు కూడా ఏం అర్థం కాలేదు, కానీ అర్థమయ్యాక తెలిసింది నువ్వంటే నాకిష్టమని. అది ఇష్టం కాదు, ప్రేమ అని నాకు ఈ మధ్య క్లారిటీ వచ్చింది వర్ష. ఇందాక నువ్వు నేనెవరిని ప్రేమించను, ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది. ఇప్పటికీ నా ప్రేమ నీకు చెప్పలేకపోతే ఇక ఇంకెప్పటికీ చెప్పలేను. అందుకే నేరుగా చెప్పేద్దామని వచ్చాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా నీకు ఇష్టమైతే మన పెళ్లికి మా నాన్నని నేను ఒప్పిస్తాను. నువ్వేం చెప్తావో నాకు తెలియదు, కానీ నేను నీతో చెప్పాలనుకుంది మాత్రం ఒకటే. ఐ లవ్ యూ వర్ష, ఐ లవ్ యూ. ఇదేంటి, మన ఇంటి అబ్బాయిలంతా కట్టకట్టుకుని ఈ ఇంటి ఆడపిల్లల్ని కోడళ్ళుగా తీసుకొస్తున్నారు? ఉన్నవాళ్లు చాలరని ఇది కూడా వచ్చిందంటే మనల్ని ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరినీ ఒక్కటి కాకుండా చెయ్యాలత్తా. ప్రేమించే దశలోనే ఉన్నారు కాబట్టి వీళ్ల ప్రేమని ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కానివ్వకూడదు. ఇక ఈ క్షణం నుంచి మనం అదే పని మీద ఉండాలి. వరుణ్ అర్జున్ చిరంజీవిలాగా కాదు, తనకు కావాల్సింది ఏదైనా సరే పట్టుబట్టి మరీ సాధించుకుంటాడు. అప్పుడు ముచ్చటగా మూడో కూతురు కూడా మన నెత్తి మీదకొచ్చి కూర్చుంటుంది. ఇక ఆ ఇంట్లో కోడలి పోస్టు ఖాళీ లేకుండా పోతుంది. మనముండగా అలా ఎలా జరగనిస్తామత్తా? ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడదిద్దాం. ముందు బండి తీరా. నువ్వు నాకు చెప్పేదేంటి? నువ్వే కదా అడ్డం వచ్చింది. ఫస్ట్ నువ్వే కార్తీ. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. మర్యాదగా కార్తీ. నేను కరెక్ట్ రూట్ లోనే వచ్చాను, నువ్వే రాంగ్ రూట్ లో వచ్చావు. బండితి వెనక్కి. బండి నడపడం కూడా రాదా నీకు? ఏయ్ బండి తీయండి. ఏయ్ ఏంటి తొందర? మాట్లాడుతున్నాం కదా. ఏదో అంబులెన్స్ వస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? ఆగు. ఏయ్ బండి తీరా. నువ్వు చూసుకోకుండా నన్ను అంటావేంట్రా? నేను తీయను, ఏం చేసుకుంటావో చేసుకో. ఆగు.
నీకెందుకు చెప్పు? అనవసరంగా ఆవేశపడిపోయి వాళ్ళతో గొడవ పడొద్దు. వాళ్ళు బండి తీస్తారు, ఆగు. ఏ ఏంది బాబా తీసేది? ఏ ఏ ఆగు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను తీయను, నువ్వే రేయ్, తీయను నేను. చెప్తా అంటే ఏందిరా? ఏంది? రేయ్ నన్నే కొడతావా? రేయ్, అయ్యో, రోడ్డు గట్టంగా పెట్టి ఏందిరా మీ పంచాయతీలో? దారిని చూడు, అటు చూడు. దారిలో పోయే వాళ్ళు పోవాల్సిన పని లేదా? మీరు కొట్టేసుకుంటా ఉంటే మేము చూస్తూ ఉండాలా? 2 నిమిషాలు టైం ఇస్తా ఉన్నాను. బండ్లు తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత కావాలనుకుంటే మీ ఫైట్ కంటిన్యూ చేసుకోండి. నా మీదే చేసుకుంటావా? నీ అంతు చూస్తాను. ఏందిరా చూసేదే? పద్ధతి కాదని పద్ధతిగా కొట్టినాను. అదే పద్ధతి తప్పినాను అనుకో, 5 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుంది నిన్ను హాస్పిటల్కి తీసుకుపోవడానికి. ఏంట్రా తీసుకెళ్ళేది? ఏందిరా? ఏ చిరు, చిరు వద్దు. చిరు ఆగు. నువ్వు ఆగు పాపా. చిరు, బండిదే తీరా. నీ అంతు చూస్తాను రా. చూద్దుగానే కానీ బండిది ఇప్పుడు. అయ్యో, నువ్వేంద్రా చూస్తున్నావు? ఎలా తీ. ఎందుకు కోట్ర నువ్వు గొడవలు? ఆగు పాపా. చూస్తూ ఉంటారు అంతే. అందరూ చూస్తూ ఉంటారు. నీకెందుకు అంత కోపం? వాళ్ళతో ఆ విధంగా గొడవ పడ్డం అవసరమా నీకు? దానివల్ల నీకే వచ్చింది. చూసే వాళ్ళ దృష్టిలో నువ్వేదో పెద్ద ఆవేశపరుల్లాగా, కోపిస్టులాగా కనిపిస్తావు. కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఏం పాపా, నువ్వు కూడా క్లాస్ పీకుతూ ఉండవా? ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలా? పోయి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమిలాడాలా ఏమే? అంత కర్మ నాకేంలే. నేను తప్పు చేయను, కళ్ళు ఎదురుగా తప్పు చేస్తా ఉంటే చూస్తా ఊరుకోను. అయినా రోడ్డు మీద మొత్తం బ్లాక్ చేసి వచ్చే వాళ్ళని రానియకుండా, పోయే వాళ్ళని పోనీయకుండా అడ్డం పెట్టుకొని కొట్టుకుంటా ఉంటే ఎంతసేపు చూస్తా ఊరుకుంటావు? పైగా హార్న్ కొడతంటే ఏమన్నాడు? ఏదో వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. చూడు పాపా, అట్లాంటోడికి బుద్ధి చెప్పాలా? ఆయన నిడిచిపెట్టి నువ్వు నాకేమో బుద్ధులు చెప్తా ఉండవు. ఓసారి ఇవ్వాల్సింది ఇచ్చినావు అనుకో, జాగ్రత్తగా ఉంటాడు. ఈడిచిపెట్టినావు అనుకో, ఆడికి అది అలవాటు అయిపోతుంది. 10 మందిని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటాడు. మంచి పని చేస్తే మెచ్చుకోవాలా, చెడ్డ పని చేస్తే ఖండించాలా. మంచి అలవాటు అయితే 10 మందికి మంచి జరుగుతుంది. చెడు అలవాటు అయినదనుకో 10 మందికి చెడే అలవాటు అవుద్ది.